హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. సార్ ఏంటి సార్ అది? వెంకీ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే పొద్దుగాల 4 గంటలకు లేవాలి. ఏం చేద్దామంటావు మరి? స్నానం చేయాలి. స్నానం చేసి రెడీ అయ్యి 5 గంటలకు బస్ స్టాప్ పోవాలి. బస్ స్టాప్ పోయిన తర్వాతకి వెయిట్ చేయాలి బస్ స్టాప్ బస్ కోసం వెయిట్ చేస్తే వస్తాయి అనుకో, తొందరనే వస్తుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. వచ్చిన తర్వాతకి సికింద్రాబాద్లో దిగి, సికింద్రాబాద్ నుండి మళ్ళీ 10H బస్సు ఎక్కి యూసుగూడ బస్సులో దిగి 6 లోపు ఆఫీస్లో అటెండ్ చేస్తాం, వెయ్యాలి అటెండెన్స్. దట్ ఈస్ మెయిన్ థింగ్. ఒక్కోసారి 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి ముందెళ్ళవచ్చు. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అండ్ బస్ డ్రైవర్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. నాకేమనిపిస్తుంది అంటే, ఒక్కోసారి మనం టైంకి తొందర వెళ్ళినా కానీ మధ్యలో ట్రాఫిక్ వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ట్రాఫిక్ దగ్గర 10 నిమిషాలు అవుతుంది ఒక్కోసారి. మళ్ళీ ఒకసారి ఏమవుతుంది అంటే, తొందర వెళ్ళి ట్రాఫిక్ లేకుండా పోయి బస్సులో కూర్చున్నా కానీ ఒక్కోసారి బస్సు డ్రైవరు స్లోగా నడిపిస్తాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ స్లో నడపడం వల్ల మనకి అంత లేదన్నా 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లేట్ అయ్యి, అప్పుడు బస్సులో కూర్చున్న మనకు ఫీలింగ్ ఏంటంటే, మా వీడేంద్ర భాయ్ ఎంత స్లో నడిపిస్తున్నాడు, ఇది మంచి బస్సే కదరా, అన్ని బస్సులు వెళ్తున్నాయి కదరా, ఈ బస్సు ఎందుకు పోతలేదురా. మళ్ళీ పక్క పొంటే ఇంకో బస్సు పోతుంది అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనం బస్సు ఎక్కాల్సింది, అమ్మో బస్సు ఎక్కితే లేట్ అయిద్దేమో అని ఇది ఎక్కుతాం ముందు వెళ్తాం, కానీ ఇది స్లో పోతుంది, ఆడు ముందు పోతాడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? ఎంత మండుతుంది కదా. ఇంత పిచ్చిలేస్తుంది టైంకి. సో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు డైలీ జరుగుతాయి. డైలీ అంటే వీక్లీ వన్స్ అట్లా. అలా దిగిన తర్వాతకి ఆఫీస్ అయిపోయినాక ఆఫీస్లో తంబేసి 6 to 2 వరకు ఆఫీస్ అంతవరకు కంప్లీట్ చేసి 2:30 స్టార్ట్ అయితే మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి ఎర్రటెండా నిలబడితే ఒక్క బస్సు రాదు. మనం తీసుకుంది పాస్. మెట్రో పోదామా, మళ్ళీ 60-70 రూపాయలు మా టాష్. అవసరమా అని మళ్ళీ వెయిట్ చేస్తాం. వస్తుంది ఒక బస్సు వస్తుంది, ఫుల్ ఉంటారు. ఏం చేద్దామంటావు మరి? మిట్ట మధ్యాహ్నం కూడా ఫుల్ ఉంటారు. వెయిట్ చేస్తాం ఇంకో బస్సు వస్తుంది, అది ఖాళీ ఉంటుంది. అమ్మ బట్టోయ్, అప్పుడు ఎక్కి పడుకున్నామంటే హాయిగా డీలక్స్ బస్సు. మళ్ళీ ఆ డీలక్స్ బస్సులు ఎక్కివంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే, ఏం ఫీల్ ఉండదు మామయ్య. నిద్ర పట్టింది అనుకో, నీకు 2 నిమిషాలు కాదు 5 నిమిషాలు కాదు, నిద్ర పడితే చాలు బస్సులో ఎంతోసేపు పడుకున్నంత ఫీల్ వస్తుంది. మీకు కూడా ఎవరికైనా ఇట్లా అనిపించిందా? కామెంట్ చేయండి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఇంట్లో కూడా అంత మంచి నిద్ర పట్టాలి అనిపిస్తుంది. ఎందుకంటే కిటికీల నుంచి మనకు గాలి వస్తుంటుంది, బస్సు ఊగుతూ ఉంటుంది, మూవింగ్ బ్రేక్స్ అట్లా బాగుంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్లైఓవర్కు జిమ్కి వెళ్ళాలి. ఏంటి సార్ అది? జిమ్కి వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేస్తే బాగుంటుంది. డైట్ మెయింటైన్ చేయాలి. విన్నా నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఓకేనా? ఈరోజు టాపిక్ ఇంతే. బై బాయ్.